హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్ అండి. సో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం వెళ్తున్నాం మ్యాంగో మిస్ట్ రిసార్ట్స్. ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి నా షార్ట్ వీడియో చూసేయండి. సో ఈ వీడియోలో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. రిసార్ట్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో కూడా నేను మీకు షేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ మ్యాంగో మిస్ట్ రిసార్ట్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్. సో వెళ్తూనే మేమైతే రిసెప్షన్కి వెళ్ళిపోయి మా స్లాట్ బుకింగ్ టైమింగ్స్ ఇంకా కొన్ని టోకన్స్ ఇవన్నీ ఇస్తారు. మేము తీసుకున్న డే అవుట్ అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 మాకైతే 12 కూపన్స్ వస్తాయి అనమాట గేమ్స్వి. ఇంకా బార్బిక్యూ కూపన్స్ అయితే రావాలి, మళ్ళీ పే చేయాలి. చూసారా, ఇక్కడైతే చేతికి తీస్తున్నారు. దీనిలో 12 కూపన్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క గేమ్కి ఒక్కొక్క ట్రప్ చేస్తూ ఉంటారు. మీకు ఎక్స్ట్రా కూపన్స్ కావాలన్నా కూడా 50 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవచ్చు గేమ్స్కి ఒకటే. సో నేచర్ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా గ్రీనరీగానే ఉంది. సో అలా అయిపోతున్నాయి. ఇంకా మేము లాకర్స్ దగ్గరికి వెళ్ళేకి మొత్తం తిరుగుతూ ఉన్నాం. మధ్యలో మాకు లైవ్ కౌంటర్స్ కనిపించాయి. ఇది టిఫిన్స్ అనమాట. లైవ్ కౌంటర్స్లో మనకి దోశ కూడా ఉంది. అక్కడే దోశ వేసి మనకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. సో ఇంకా మనకి దోశ తర్వాత ఇంకా చాలానే ఉన్నాయి. సలాడ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టిఫిన్ ఏరియా అనమాట. అది లైవ్ కౌంటర్స్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో ఇక్కడ ఇడ్లీ, ప్యాన్ కేక్స్, బ్రెడ్, బటర్, జాము, సాంబార్ ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. వాట్ నాట్ అన్నట్లు. చూడండి, లైవ్ కౌంటర్లు ఇవన్నీ ఉన్నాయి. మేము తీసుకునేది పావ్ బాజీ విత్ ఎగ్ బూజీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు అలా వెళ్ళిపోతే ఆక్వా బార్ ఉంది మనకి. అదేమో పిజ్జా అన్నమాట. సో ఆక్వా బార్ కూడా టోకన్స్ తీసుకోవాలి మనము. సో మా డే అవుట్ ప్యాకేజ్కి అది రాదు, మళ్ళీ పే చేసి మనం తీసుకోవాలన్నమాట. సో ఆక్వా బార్ క్రాస్ అవుతూనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. స్విమ్మింగ్ పూల్లో ఖచ్చితంగా డ్రెస్సెస్ ఆర్ మ్యాండేటరీ అనమాట, సిల్క్వి. సో నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళిపోదాము. యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. ఇదేమో జైన్ స్వింగ్ అండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను షేర్ చేసుకున్నాను కదా. దాని తర్వాత ల్యాండ్ జార్బింగ్ ఉంది, హిల్ క్లైంబింగ్ ఉంది, ఇంకా చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. చూడండి, సో ఇక్కడ మళ్ళీ వెళ్తే ఇక్కడేమో బార్బిక్యూ సెషన్ అన్నమాట. బార్బిక్యూలో చెప్పాను కదా మనకి టోకన్స్ కావాలి. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 బార్బిక్యూలు అయితే మనకి ఉన్నాయి. సో ఇలా వెళ్తే మిస్ట్ డ్యాన్స్ కూడా ఉంది. మిస్ట్ డ్యాన్స్కి కూడా టైమింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 4 to 4:45 PM ఉంటుంది మిస్ట్ డ్యాన్స్ మనకి. సో ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నీ ఇలా వెళ్తే వస్తాయన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత వచ్చే యాక్టివిటీస్ అన్నీ ఎరీనా 2 అనమాట. ఈ ఎరీనా 2లో మనకి జెడ్ వాక్ ఉంటుంది, స్లేక్ లైన్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, క్వాక్ వాక్ ఉంటుంది, బర్మా లూప్ ఉంటుంది, బర్మా బ్రిడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ వాటర్ రోలర్ ఉంటుంది, నెక్స్ట్ కయాకింగ్, బోటింగ్, ఫిష్ స్పా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకోటి రష్యన్ ల్యాండర్ కూడా ఉంటుంది. ఇదేమో జిప్ లైన్ అనమాట. సో చూస్తున్నారు, ఇవన్నీ యాక్టివిటీస్ ఎరీనా 2 ఇవన్నీ. సో నెక్స్ట్ ఇంకా అలా వెళ్ళిపోతుంటే ఇంకా చిన్నపిల్లల యాక్టివిటీస్ కూడా చాలా కనిపించాయి. నెక్స్ట్ ఇంకా రూమ్స్ కిందకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇది వచ్చేసి బేసిక్ వుడెన్ కాటేజ్ అనమాట. రూమ్ అయితే ఇలా ఉంది. సింపుల్గా ఒక ఇద్దరికైతే ఖచ్చితంగా బాగా సరిపోతుంది. ముగ్గురికైతే కొంచెం ఇరకటంగా ఉంటుంది. ఇది ఇంకొక లగ్జరీ రూమ్ అనమాట. ఇవన్నీ ప్రైజెస్ డిఫరెన్స్. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీరు ఖచ్చితంగా అన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. లోపల వాష్రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇవన్నీ చూస్తూనే మేమైతే మాకు 2 వెల్కమ్ డ్రింక్ కూపన్స్ ఇచ్చారా, అవి తీసుకునేకి వెళ్ళిపోయాము. సో మనం ఏదైనా తీసుకోవచ్చు ఆ మెనూలో చూపించిన విధంగా. సో వాళ్ళు చేసేది కూడా చాలా నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది, ASMR. సో మేమైతే ఇక్కడ మ్యాంగో మొజిటో, ఇంకా వాటర్ మిలన్ మొజిటో, ఇంకా గార్లిక్ మొజిటో తీసుకున్నాము. సో దాని తర్వాత కొంచెం పానీపూరి స్నాక్స్గా తినేసి మేమైతే స్విమ్మింగ్కి వెళ్ళిపోయామన్నమాట బాగా. సో స్విమ్మింగ్ క్లాత్స్ మా దగ్గర లేవు, కొనుక్కున్నాం. చెప్పాను కదా స్విమ్మింగ్కి ఖచ్చితంగా మ్యాండేటరీ అని. సో ఇక్కడ స్విమ్మింగ్ మంచిగా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఒక ఫ్రెష్గా ఈవినింగ్ టీ తాగేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.